హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ కారపు చెక్కల తయారీ విధానం చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలిపి చూడండి. చెక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి. నెల రోజులకు పైగా నిల్వ కూడా ఉంటాయి. పూరీ ప్రెస్ అవసరం లేకుండా చెక్కలు ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. తప్పకుండా ట్రై చేయండి. చెక్కలు చేసుకోవడానికి ముందుగా 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పుని 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పుకు బదులుగా శనగపప్పు కూడా తీసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని కూడా 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఇలా బాగా మెత్తగా నానాలి. మిక్సీ జార్లోకి 10 వరకు పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి మీరు తినే కారానికి సరిపడా తీసుకోవచ్చు. కలుపుకోవడానికి గిన్నెలోకి 3 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. పొడి బియ్యం పిండినే తీసుకున్నానండి. ఇందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇంకా పెసరపప్పులోవి నీళ్ళని వంపేసుకొని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. 3 టేబుల్ స్పూన్ల వెన్న కానీ వేడి నూనె కానీ వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చే కాకుండా కొంచెం కారం కూడా వేసుకుంటే చెక్కలు టేస్ట్ బాగుంటాయండి. ముందుగా నీళ్లు వేయకుండా వీటన్నిటిని బాగా పిండిలో కలిసేలాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ అవసరం అంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ సాఫ్ట్గా ఉండకూడదండి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి. పిండిని కలపడానికి నేను నార్మల్ వాటరే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. ఏదైనా తడి కాటన్ క్లాత్ని నీళ్ళన్నీ గట్టిగా పిండి కవర్ చేసుకుంటే పిండి పైన ఆరిపోకుండా ఉంటుందండి. పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. వెంటనే చెక్కలు చేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజు బాల్స్ లాగా ఈ పిండిని రెడీ చేసుకొని మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసుకుంటూ ఉండాలి. చెక్కలు ఒత్తుకోవడానికి పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ని తీసుకొని దాన్ని మొత్తాన్ని కూడా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా అరేంజ్ చేసుకొని పైన కవర్ చేసుకొని ఏదైనా ఫ్లాట్గా ఉండే గిన్నెతో వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చెక్కలను రెడీ చేసుకోవాలి. ఈ చెక్కలని మరీ మందంగానో అలాగే మరీ పలుచగానో కాకుండా వీడియోలో చూపిస్తున్న మందం ఉండేలాగా ఒత్తుకోవాలండి. అప్పుడే చెక్కలు క్రిస్పీగా చక్కగా పొంగుతూ వస్తాయి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెక్కలని బాండిల్లో పట్టినన్ని వేసుకోవాలి. ఒక సైడ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఈ చెక్కలు క్రిస్పీగా అయ్యి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులకు తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్ నుండి తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 2 రోజులకు పైగా నిల్వ ఉంటాయి. పిండిని కలుపుకునేటప్పుడు బటర్ కానీ వేడి నూనె కానీ వేసుకోవడం వల్ల చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. కరకరలాడే ఆంధ్ర స్టైలు కారపు చెక్కలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.